హాయ్, దిస్ ఈస్ మీ మన తెలుగు పిల్ల యూఎస్ఏలో. వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు ఒక కంటెంట్ ఇస్తున్నా. అదేంటంటే జస్ట్ క్యాజువల్గా ఇస్తున్న కంటెంట్, ఎలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు అండ్ పాజిటివ్గానే ఇస్తున్నా. అండ్ ఇది ఏంటంటే అన్ని మూవీస్లో నుంచి కొన్ని డైలాగ్స్ తీసుకొని నేనే ఓన్గా జస్ట్ అలా రాశాను అనమాట, జస్ట్ టైం పాస్ కోసం. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది నెగటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు, నోటీస్ దిస్. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పండగ అంటారు సంక్రాంతియే. బికాస్ 3 days ఏదో ఒక మూవీ రిలీజ్ అవుతూనే ఉంటది. పెద్ద హీరోలు అవ్వచ్చు, చిన్న హీరోలు అవ్వచ్చు. ఈ ఇయర్ మాత్రం అయితే చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సంక్రాంతికి. సంక్రాంతి అనేది పెద్ద పండగ కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఈ ఇయర్ చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఏ మూవీ రిలీజ్ అయినాయో, ఇంకా ఏ మూవీ రిలీజ్ అవుతున్నాయో కూడా చెప్తా. Jan 9th ఏమో మన రాజాసాబ్ వచ్చేసింది. Jan 12th మెగాస్టార్ చిరంజీవి గారిది మూవీ ఉంది, మీకు తెలుసా అనుకుంటా, మన శంకర్ వరప్రసాద్ గారు. Jan 13th భర్త మహాసభ్యులకు విజ్ఞప్తి అని మా రవితేజ గారిది ఉంది. Jan 14th ఏమో అనగనగా ఒక రాజు నవీన్ పూలిశెట్టి ఉంది. Jan 15th ఏమో నారి నారి నడుమ మురారి అంటూ శర్వానంద్ వస్తున్నాడు. సో ఇన్ని 4 మూవీస్ ఉన్నాయి మన తెలుగులో. అంటే ఇంకా తమిళ నుంచి కూడా తెలుగు 70 వస్తున్నాయి. బట్ నేను మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ తెలుగు మూవీస్ కాబట్టి ఈ 4 అయితే వస్తున్నాయి మన సైడ్ నుంచి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని జస్ట్ ఒక 2 lines అయితే రాశాను అనమాట. ఏమనుకోకండి, బాగాలేకపోతే, ఒకవేళ బాగుంటే మాత్రం లైక్ చేయండి వీడియోని. సో Jan 9th రాజాసాబ్ కాబట్టి ఒక 2 lines అనమాట. పండగ కంటే ముందు పండగ చేయాలంటూ మన రాజాసాబ్ వచ్చింది, కానీ గాలిలో కైటిలాగా, అదే పతంగిలాగా అలా అలా ఎగిరిపోయింది. పాపం డైరెక్టర్ మారుతి గారు ఎంత ఫీల్ అవుతున్నారో, అనవసరంగా ట్రైలర్ రిలీజ్ రోజు అడ్రస్ ఇచ్చేసా అని చెప్పేసి. రాజాసాబ్ కి థియేటర్లో హౌస్ ఫుల్ అవుతున్నాయో లేదో కానీ విల్లా నెంబర్ 17 కొండాపూర్ కొల్లా లగ్జరీ మాత్రం హౌస్ ఫుల్ పయ్యా. ఇలా రాసా అన్నమాట. సో ఒకవేళ ప్రభాస్ది నచ్చితే కింద కమెంట్ చేయండి, ఐ లైక్ ప్రభాస్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు Jan 12th మన శంకర్ వరప్రసాద్ గారు చిరంజీవిది కాబట్టి జస్ట్ 2 lines. పోయిన ఏడాది సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈసారి భోగి ముందు రోజే వచ్చి ఫైర్ పెట్టి బ్లాక్ బస్టర్ కొడుతున్నామంటూ మన శంకర్ వరప్రసాద్ గారు, ఇంకా మన అదే మన చిరంజీవి గారు శశిరేఖ నువ్వు కేక అంటూ వెంకీ మామతో మల్టీ స్టారర్ చేశారు. మరి ఈసారి భోగికి ఫైర్ పెడతారో లేదో మన భోగి మంటలకి, అంటే బ్లాక్ బస్టర్ కొడతారో లేదో అని అర్థం. ఐ హోప్ బ్లాక్ బస్టర్ కొట్టాలి చిరంజీవి గారు అయితే ఈసారి. నెక్స్ట్ మూవీ Jan 13th రోజు, అదే భోగి రోజు రిలీజ్ అయ్యే మూవీ. సో హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం అని అంటా అనుకుంటున్నారా? కాదు, హలో హలో మైక్ టెస్టింగ్ భర్త మహాసభలకు విజ్ఞప్తి. బాగానే ప్రనౌన్స్ చేశాను అనుకుంటున్నా, లేకపోతే మళ్ళీ చెప్తా. హలో హలో మైక్ టెస్టింగ్ భర్త మహాసభ్యులకు విజ్ఞప్తి అని అంటూ వచ్చేస్తున్నారు మన మాస్ మహా రవితేజ గారు అని అంటూ పండగ రోజు వస్తున్నారు. సో రవితేజ గారు ఏమంటున్నారంటే, ముందు ఎంటర్టైన్మెంట్ తర్వాతే అనౌన్స్మెంట్ అంట. ఎట్లానో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రవితేజ మూవీస్ లో, బట్ హిట్ అవుతుందా లేదా అనేదే పాయింట్ ఇక్కడ. రవితేజ గారు హిట్ కొట్టి చాలా ఇయర్స్ అవుతుంది. ఈ ఇయర్ అయినా హిట్ కొడతారేమో అని చెప్పేసి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పండక్కి కొత్త అల్లుడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి అని అంటూ వచ్చేస్తున్నారు సంక్రాంతి రోజు. అనగనగా ఒక రాజు. దీంట్లో హీరో నవీన్ పోల్శెట్టి ఏమంటున్నాడంటే, ఎంటర్టైన్ చేసి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోయేలా చేస్తాడంట. సో నేనేమంటానంటే, భయ్యా 7 తరాలు కాదే కానీ ఒక 30 రోజులు థియేటర్లో ఉండేలా చూసుకొని నీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ 30 రోజులు ఉంటాయి. ఇంకా లాస్ట్ మూవీ Jan 15th రోజు కనుమ రోజు వస్తుంది. సో భోగి పోతే సంక్రాంతి, సంక్రాంతి పోతే కనుమ, కానీ ఎంటర్టైన్మెంట్ పక్కా అని అంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ 2 times చెప్తా, బికాస్ మీకు అర్థం అవ్వాలి. నాకు అర్థమైంది కానీ చెప్పేటప్పుడు మీకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే కమెంట్ చేయండి, అర్థమైంది శర్వానంద్ డైలాగ్ అని చెప్పేసి. లేదు మీకు అర్థం అవ్వాలంటే ఇంకా డైరెక్ట్ గా థియేటర్స్ లోనే చూడాలి ఈ డైలాగ్ కోసం. సో శర్వానంద్ ఏమంటున్నాడంటే, అది ఆ అమ్మాయి ఇల్లు, ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయే కట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకున్న ఇంట్లో
ఈ అమ్మాయి ఉండడం కరెక్ట్ కాదు కదా, అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకొని ఈ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. అర్థమైందా? ఓకే, డైలాగ్ రిపీట్. అది ఆ అమ్మాయి ఇల్లు, ఈ అమ్మాయి కూడా తనే కట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకుంటున్న ఇంట్లో ఈ అమ్మాయి ఉండడం కరెక్ట్ కాదు కదా, అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకొని ఈ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. చెప్పి నేను గొంతు కూడా నొప్పులేస్తుంది. డైలాగ్ ఏందో మీరే థియేటర్లోకి వెళ్ళి చూడండి ఈ డైలాగ్ని. ఈ డైలాగ్తో వచ్చేస్తున్నారు నారీ నారీ నడుమ మురారి అని అంటూ శర్వానంద్ గారు. సో అసలే కనుమ కడుపు నిండుగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడో చేయడో తెలియదు కానీ బ్లాక్ బస్టర్ అయితే కొట్టాలి. అండ్ మెయిన్ గా ఈ డైలాగ్ అర్థం అవ్వాలంటే మీరు మాత్రం పక్కా మూవీ చూడాలి, అప్పుడే అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. నేను చెప్పింది నాకైతే అర్థమైంది, బికాస్ రాసుకున్నా కాబట్టి, లేకపోతే అర్థమయ్యేది కాదు. ఇది అండి నా క్రియేటివిటీ అనరు, ఏదో జస్ట్ ట్రై చేసిన అంతే, ఏదో ఉట్టిగా ట్రై చేసిన. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన తెలుగు పిల్ల USA లో. And so bye, see you guys in the next week.